గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమో నమః. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యం కృతం వందే భగవంతః పునః పునః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. చిన్న తిరుపతిలో భక్తులందరికీ కూడా కొంగు బంగారమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదపద్మాలకు, అలాగే వారి సోదరి అయినటువంటి కుంకుళ్ళమ్మ తల్లి అమ్మవారి పాదపద్మాలకు, ఈ గ్రామదేవత ఎవరైతే ఉంటారో ఆ అమ్మవారి పాదపద్మాలకు అనేక నమస్కారాలు తెలియచేస్తూ, వేదిక మీద వేదిక ముందర ఉన్నటువంటి భక్తులందరి లోపల కొలువైనటువంటి ఆ పరదేవతకు అనేక నమస్కారాలు తెలియచేస్తూ, శ్రీనివాస సత్యజ్ఞాన ధ్యాన కేంద్రంలో గత 4 రోజుల నుంచి కూడా అనేక విశేషమైనటువంటి కార్యక్రమాలు జరగటం, దానిలో భాగంగా ఈ రోజున నాకు కూడా ఈ ధ్యాన కేంద్రం వారు చక్కని మాటలు మాట్లాడేటువంటి, మీతో పంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించారు. వారికి ముందరగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఇంతటి కార్యక్రమం చెయ్యాలి అంటే చాలా కష్టమైనటువంటి అలాంటి కార్యక్రమాన్ని చక్కగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ సభ్యులందరికీ కూడా, శ్రీనివాస ధ్యాన కేంద్రం సభ్యులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ, అలాగే ఈ ధ్యాన కేంద్రాన్ని స్థాపన చేసి భారతదేశం యావత్తు కాకుండా ఇతర దేశాల్లో కూడా ధ్యానం అంటే ఏమిటి, ధ్యానాన్ని ఎలా చేయాలి, ధ్యానం గురించి ఏ విధంగా మనిషి తయారు కావాలనేటువంటి ప్రచారాన్ని, అలాగే శాకాహారము అనేటువంటి ఆహారం గురించి కూడా ప్రచారాన్ని చేస్తున్నటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆ అమ్మవారి ఆశీస్సులతో మరింత ఇట్లాంటి కార్యక్రమాలని ముందుకి ఇంకా చాలామందికి ధ్యానం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే భాగ్యాన్ని వారికి ప్రసాదించాలని మా పీఠదేవత అయినటువంటి శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠదేవత శ్రీ లలితా భువనేశ్వరి అమ్మవారిని ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు అందిస్తూ, మనందరం కూడా మీ అందరికీ కూడా గత 3 రోజుల నుంచి ధ్యానంలో రకరకాల భాగాల గురించి విశేషంగా చెప్పడం జరిగింది. అయితే నన్ను ఈరోజు యోగం గురించి కూడా చెప్తే బాగుంటుంది. యోగా అంటే ఏమిటి, యోగం అంటే ఏమిటి, దీని గురించి కూడా కొద్దిగా చెప్పాలి అని చెప్పి నన్ను ఆహ్వానం చేయటం జరిగింది. దాని గురించి మా గురువుల దగ్గర నుంచి మేము ఏదైతే తెలుసుకున్నామో దాన్ని మీ ముందర ఉంచే ప్రయత్నాన్ని చేస్తాను. యోగము ఒక 0 చేరితే యోగం, 0 తీసేస్తే యోగా అనేటువంటిది మగవాడైతే 0 పెడితే యోగం అయింది. ఆ 0నే ఆడది. చూడటానికి 0 లాగా ఉంటుంది, కానీ 0 విలువ చాలా గొప్పది. అంటే ఆడవాళ్ళు చాలా శక్తివంతులు. ఆ శక్తి ఎప్పుడైతే యోగా అనే దానికి కలిసిందో యోగం ఏర్పడింది. జ్యోతిష శాస్త్రంలో మనం చూసినట్లయితే రాజయోగం అండి, అలాగే బుధ పరివర్తన యోగం అండి, మహాయోగం అండి అని కొంతమంది సిద్ధాంతులు చెప్తూ ఉంటారు. అంటే ఏమిటి, ఒక గొప్ప ఫలితాన్ని, గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనిషి పొందడానికి చెప్పేటువంటి పదాన్ని యోగం అంటారు. ఎక్కడ పురుషుడితో స్త్రీ ఐక్యమై ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది. శివుడు ఒక్కడే ఉన్నప్పుడు చాలా బాధను పొందుతూ ఉన్నాడు. ఆ శివుడికి ఎప్పుడైతే పార్వతీదేవి కలిసిందో ఆ రోజు నుంచి ఆ బాధ తొలగిపోయింది. అదే యోగం. బాధను పోగొట్టేటువంటి ప్రయోగమే యోగం. ఇప్పుడు మన లోపల ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ ఎవరితో కలవాలి?
స్త్రీ అయితే పురుషుడితో కలిస్తే అది కుటుంబం అవుతుంది. అలాగే పురుషుడు స్త్రీతో కలిస్తే అది కూడా కుటుంబమే అవుతుంది వివాహానంతరం. కానీ భక్తుడు యొక్క ఆత్మ భగవంతుడైనటువంటి పరమాత్మతో కలిస్తే అదే యోగం. మీరందరూ ధ్యానం చేస్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు మేమేదో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో. మీరందరూ కూడా పత్రిజీ మార్గంలో, ఆ గురువుగారి మార్గంలో చాలామంది నడుస్తున్నారు కాబట్టి మీరు ఆ గురు సంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నారు. కొంతమంది జపాన్నే చేస్తూ ఉంటారు, గురువు ఇచ్చిన మంత్రాన్ని అక్షర లక్షలు జపం చేస్తూ ఉంటారు. ఆ జపం చేయటం మూలకంగా ఆ దేవత యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వటమే వారి యోగం. జపం చేస్తే సరిపోతుందా? సరిపోదు. ఆ దేవత అనుగ్రహం కలగాలి. ఎలా కలుగుతుంది అంటే జపానికి తగినంత హోమము, దానికి తగినంత తర్పణము, దానికి తగినంత అన్న సంతర్పణ ఎప్పుడైతే జరుగుతుందో అతనికి ఆ యోగం పడుతుంది. దేవీ దర్శనం. భక్తుడు కావలసింది ఏమిటి? చివరికి భగవంతుడి యొక్క దర్శనం. అలా ఎవరికైతే భగవద్ దర్శనం అయిందో వాళ్ళు యోగులయ్యారు. యోగం పొందారు కాబట్టి యోగులయ్యారు. యోగా అంటే ఏమిటి? ముందర యోగా చెయ్యాలి. యోగా చేస్తే యోగం వస్తుంది. ఈ రెండిటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. యోగా ఎందుకు చేయాలి? ఇప్పుడు చాలామంది ఏదో సూర్య నమస్కారాలు, ఒక యోగాలో పద్మాసనము, శీర్షాసనము, శవాసనము ఇలాగ ఒక ఆసనాల పద్ధతిగా చేస్తున్నారు. ఇది చేయటం మూలకంగా ఏమవుతుందంటే శరీరంలో ఆరోగ్యం ఏర్పడుతుంది. ఈ ఆరోగ్యం ఏర్పడినటువంటి శరీరాన్ని కనుక మీరు శాకాహారాన్ని కనుక స్వీకరించి, ఆ స్వీకరించిన ముందర కానీ స్వీకరించిన తర్వాత కొద్ది గంటల తర్వాత కానీ మీ మనసుని ధ్యానం మీద కనుక లగ్నం చేయగలిగినట్లయితే, మీ బుద్ధిని ధ్యానం మీద లగ్నం చేయగలిగినట్లయితే, మీ చిత్తాన్ని ధ్యానం మీద లగ్నం చేయనట్లయితే అప్పుడు మీకు యోగం ఏర్పడుతుంది. రెండిటి యొక్క కలయికే యోగము. కాబట్టి ఆ యోగం ఎలా వస్తుంది మనకి అంటే కూర్చుని నాకు యోగం రావాలి అంటే యోగం రాదు. యోగానికి సాధన అవసరం. యోగ సాధన తెలిసినటువంటి గురువుల్ని ఆశ్రయించి ఆ సాధనా క్రమంలో వారు చెప్పిందంతా కూడా జాగ్రత్తగా పాటిస్తూ ఉండాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమండి శాకాహారాన్ని ఎందుకు తీసుకోవాలి? శాకాహారాన్నే ఎందుకు తీసుకోవాలి, వేరే ఆహారాలను ఎందుకు తీసుకోకూడదు అని అడుగుతూ ఉంటారు. శాకాహారం మీరు బాగా చూడండి, అవి మనం ఎట్లా పెరుగుతాయో చెట్లు కూడా అలాగే నిటారుగా పెరుగుతాయి. నిటారుగా పెరిగేటువంటి వాటినే మనం తీసుకుంటూ ఉంటాం. ఎందుకు? జీవితము సీదాగా ఉండాలి అంటే సవ్యంగా ఉండాలి. నిటారుగా అంటే మనిషి కనుక తప్పు చేయకపోతే ఎవరి ముందరైనా కూడా నిలబడి ధైర్యంగా మాట్లాడతాడు. అది శాకాహారంలో ఎక్కువగా ఉన్నది. ఆ శాకాహారాన్ని స్వీకరించడం మూలకంగా మీరు బాగా ఆలోచన చేయండి. మన పూర్వీకులు భోజనం చేసేటప్పుడు కింద కూర్చుని మాత్రమే చేసేవారు. ఆ భోజనానికి ఒక పద్ధతి ఉన్నది. ముందర ఆ ఇస్తరాకునో కంచాన్నో నీళ్లు చల్లుకుని దానిలో ముందర కూర, పప్పు, పచ్చడి, చారు, ఉప్పు, మధురమైనటువంటి ప్రసాదం దానిలో వడ్డన చేసిన తర్వాత చివరిలో అన్నం పెట్టి దాని మీద ఆజ్యం అంటే ఆవు నెయ్యి కానీ మనకి లభించినటువంటి నెయ్యి కానీ వేసి అప్పుడు దాన్ని పరిశేషణ చెయ్యాలి. అంటే ఏమిటి? నీళ్లు చల్లుకోవాలి. ఓ భగవంతుడా, నీకు ఇది సమర్పణ చేస్తున్నాను. ఈ సమర్పణ వల్ల ఏమైంది? దీనిలో ఏదైనా దోషం ఉంటే కనుక అది తొలగిపోవాలి. నీకు ఎప్పుడైతే సమర్పణ చేశానో, నీకు ఎప్పుడైతే నివేదన చేశానో ఈ దోషం తొలగిపోవాలి. దీన్ని ఇప్పుడు నేను ప్రసాదం కింద తీసుకుంటున్నాను. భగవంతుడి దగ్గర నుంచి మనకి తిరిగి లభించింది కాబట్టి, ప్రసాదింపబడినది కాబట్టి ప్రసాదము అనే మాట వచ్చింది. భగవంతుడి దగ్గర నుంచి మనకి తిరిగి పొందాం. మనం నైవేద్యం చేసేటప్పుడు భగవంతుడికి అయ్యా ఇది నీకు సమర్పణ చేస్తున్నాను, మళ్ళీ మనం తీసుకుంటానికి వీల్లేదు. ఇక్కడ మీరు బాగా గమనించాలి. ఆయనకి సమర్పణ చేసిన తర్వాత తిరిగి మనం తీసుకోవటానికి వీల్లేదు. తీసుకుంటున్నాము అంటే ఆయన దగ్గర నుంచి మనకి తిరిగి ప్రసాదింపబడినది. ఆ ప్రసాదానికి చాలా గొప్ప లక్షణం ఉంటుంది. మీరు ఎప్పుడైనా కూడా మంచి మనసుతో వంట చేసి భగవంతుడికి నివేదన చేయండి. నివేదన చేసే ముందర
100 గ్రాములు ఉన్నదా, 50 గ్రాములు ఉన్నదా, 150 గ్రాములు ఉన్నదా, మీరు కాంటా వేయండి, తూనికి పట్టండి. తర్వాత మీరు నైవేద్యం చెయ్యండి. నివేదన అయిన తర్వాత ఆ ప్రసాదం తగ్గుతుంది లేకపోతే పెరుగుతుంది. పెరిగితే భగవంతుడు దానిలో ఒక మెతుకు వేసినట్లు, తగ్గితే భగవంతుడు ఒక మెతుకు తీసుకున్నట్లు. అందువల్ల ప్రసాదానికి అంత గొప్ప శక్తి ఉన్నది. ఎప్పుడైతే ఈ శాకాహారానికి, శాకములు అంటే కాయగూరలు, నిటారుగా పెరిగేటువంటి వృక్షాలన్నీ కూడా నిటారుగా పెరుగుతాయి. మనిషి నిటారుగా పెరుగుతాడు, అడ్డంగా పెరగడు. నిటారుగా పెరుగుతాడు కాబట్టి నిటారుగా పెరిగే వాటి దగ్గర నుంచి ఆహారాన్ని తీసుకోవాలి. శాకాహారం తీసుకోవటం మూలకంగా ఏమేమి లక్షణాలు మనకు లభిస్తాయి? దీనిలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. యోగం రావాలి అంటే అంత చప్పున రాదండి. యోగా దర్శనం సాక్షాత్తు కృష్ణుడితో పాటు నడిచినటువంటి పాండవులకు కూడా ఒకానొక సందర్భంలో అజ్ఞానంలో పడిపోయినటువంటి సంఘటనలు మనకి మహాభారతంలో అనేక సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ భగవంతుడితో సంచరిస్తున్నప్పటికీ కూడా యాదేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత. అక్కడ శక్తి ఏం చేస్తుంది? మన లోపల గర్వం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చుని మాట్లాడుతున్నాను, ఓ పెద్ద వేదిక పెట్టారు, ఇక్కడ సత్యజ్ఞాన ధ్యాన కేంద్రం వారు నన్ను పిలిచారు, ఓ పెద్ద కుర్చీ వేశారు, నన్ను ఒక పెద్ద పూలదండతో ముంచారు, ఓ పెద్ద శాలువా కప్పారు అని ఎప్పుడైతే అహంకారం మనలో ప్రవేశిస్తుందో వెంటనే ఆ మాయ అనేటువంటిది కప్పబడితేనే మనకి లోపల మాటలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. చాలామంది మనలో కూడా అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు మీరు కూడా, నేను బాగా ధ్యానం చేశాను, శ్వాస మీద ధ్యాస బాగా పెట్టాను, గురువుగారు చెప్పినట్టుగా బాగా చేశా అనుకుంటే పొరపాటే. బాగా చేసేవాడు చెప్పడు, అది ముఖ్యమైన పాయింట్. చెప్పేవాడు చెయ్యడు, ఇది రెండో పాయింట్. కాబట్టి గురువు చెప్పిన దాన్ని నిత్యము నిరంతరము ఏదో ఒక సమయంలో ఆ శిష్యుడు దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవటమే గురువు యొక్క పాద పద్మాల మీద మనకు ఉన్న భక్తికి నిదర్శనం. కాబట్టి మనం అక్కడ తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయం, పత్రిజీ గారు శాకాహారాన్ని బాగా ప్రచారం చేస్తున్నారు. అందుకని నేను ఆ విషయాన్ని కూడా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. మీరు గనక కాయగూరలు కూడా, మాకు జప అనుష్ఠాన నియమాల్లో కొన్ని కాయగూరలు కూడా కొన్ని సందర్భాలు నిషిద్ధం. బ్రహ్మచారిగా ఉండాలి కొన్ని జపాలు చేసేటప్పుడు, కొన్ని మంత్రదేవతల యొక్క సాధన చేసేటప్పుడు. ములక్కాయలు కూడా తినకూడదు, ఉల్లిపాయ తినకూడదు, వెల్లుల్లిపాయ తినకూడదు, మసాలా దినుసులు తినకూడదు. ఎందుకు తినకూడదండి? ఇవన్నీ తినటం మూలకంగా ఏం జరుగుతుంది? ఇవన్నీ కూడా శాకాహారమే కదా అని మీరు అనుకోవచ్చు. మీకు ఒకటే ఒక నిదర్శనం. మాంసాహారం తినేవాళ్ళు కొత్త గిన్నె కొనుక్కోండి. ఆ గిన్నె కొనుక్కుని దానిలోనే మాంసాహారం వండి చూడండి. ఆ గిన్నెని శుభ్రంగా మీ దగ్గర ఏవైతే సబ్బులు సర్ఫులు ఉంటాయో వాటితో కడగండి. ఒక నెల రోజులు అయిన తర్వాత ఆ గిన్నెని తీసి వాసన చూడండి, దానికి మాంసం వాసనే వస్తుంది. అంటే మాంసానికి మనిషిని అంతలాగా పట్టుకునేటువంటి శక్తి ఉన్నది. కూరగాయలకు అలా ఉండదు. పొద్దున తిన్నది మధ్యాహ్నం కల్లా అరిగిపోతుంది, మధ్యాహ్నం తిన్నది సాయంత్రం కల్లా అరిగిపోతుంది, సాయంత్రం తిన్నది రాత్రి కల్లా అరిగిపోతుంది, రాత్రి తిన్నది పొద్దున కల్లా అరిగిపోతుంటుంది. ఒకసారి మాంసాహారాన్ని భోజనం చేసిన వాడు 3 రోజుల దాకా వాడి దగ్గర ఆ శక్తి ఉంటుంది. వదిలే గాలిలోంచి మాంసం వాసన వస్తుంది, నోట్లోంచి మాంసం వాసన వస్తుంది, కింద అపాన ద్వారా మాంసం వాసన వస్తుంది, మూత్రానికి వెళ్ళినా మాంసం వాసనే వస్తుంది. అందువల్ల ఏమిటి? ఒక జిడ్డులాగా, ఇప్పుడు మనకు నూనె జిడ్డు చూడండి ఎలా ఒంటికి పట్టుకుని ఉంటుందో, అలాంటి జిడ్డులాగా ఈ యొక్క వాంఛ, మాంసాహారం తినేవాళ్ళని నేను తప్పు పట్టట్లేదు ఇక్కడ, ఆ వాంఛ ఈ మనసుకు అలా పట్టుకుని ఉంటుందన్నమాట. ఆ పట్టుకుని ఉండేసరికి భగవద్ దర్శనానికి మనం వెళ్ళాలి అంటే వెళ్ళలేము. ఎందుకు? ఇక్కడ మనకి ఆ వాంఛలు లాగుతూ ఉంటాయి. ఇంకా నా కూతురు పెళ్లి చేయలేదు, ఇంకా నా కూతురుని ఎత్తుకోలేదు, నా కొడుకుని ఎత్తుకోలేదు. ఇలా మన లోపల అమ్మమ్మలమైన తాతలమైనా కూడా ఏదో ఒక రకమైన వాంఛ మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ వెంటాడటానికి ఎక్కువగా ఇప్పుడు నేను చెప్పిన శాకాహారంలో పదార్థాలు కానివ్వండి, మాంసాహార పదార్థాలు కానివ్వండి. మీకు భగవంతుడి దర్శనం కావాలి అంటే ఎలా అవుతుంది? తొందరగా అవ్వాలి. ఋషులు ఏం చేశారు? ఇప్పుడు బ్రహ్మర్షి అని పత్రి గారికి ఉన్నది. పూర్వం బ్రహ్మర్షి వాళ్ళు ఎంత తపస్సు చేశారు, ఎంత యోగం చేశారు, ఎంత సాధన చేశారు, ఎంత జపం చేశారు, ఎంత హోమం చేశారు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు? చెట్టు మీద నుంచి ఆకు కింద పడితేనే, ఫలము కూడా కింద పడితేనే చెట్టును కూడా కోసేవారు కాదటండి. అలా దాన్ని
అలా లభ్యమించిన దాన్ని ఏరుకుని వారి ఆశ్రమం దగ్గరగా ఉన్నటువంటి వనంలోకి వెళ్ళి ఏరుకుని తీసుకొచ్చి దాని ఆహారం కింద స్వీకరించేటువంటి వారు. అందుకని ఈ రోజు దాకా కూడా ఒక విశ్వామిత్రుడు, ఒక వశిష్ఠుడు, ఈ ఋషులందరికీ ఒక భారద్వాజుడు, ఒక గౌతమ మహాముని, ఇలాంటి వాళ్ళని మనం పేరు తలుచుకుంటున్నామంటే వారి యొక్క నియమ నిబద్ధత, వారు తీసుకున్న ఆహార నియమం ఏదైతే ఉందో అదే ఆహార నియమాన్ని మనం పాటిస్తే మన గురించి చెప్పుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. ఎంతసేపు పెద్దవాళ్ళనే తలుచుకోవాలా, మనం ఎప్పుడు గొప్పవాళ్ళం అవుతామని ఆలోచన మనకి రావాలి. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో నువ్వు యోగా చేస్తావు. యోగా ఎప్పుడైతే చేస్తావో ఆ యోగా చేసినటువంటి మనసు లోపల ఆ శరీరానికి పట్టినటువంటి మలినమంతా కూడా, అంటే ఏంటి, ప్రాతకాలం మనకి పొద్దున్నే లేవంగానే మనకి కాలకృత్యాలు నెరవేర్చబడాలి. పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళిపోవాలి, నిద్ర మీద నుంచి లేవంగానే. ఇప్పుడు చాలామందికి అలా జరగట్లా. అవటానికి పొద్దున్నే ఒక ట్యాబ్లెట్, సాయంత్రం ఒక ట్యాబ్లెట్, తినటానికి కూడా చాలా బాధపడుతున్నారు. తినటానికి కూడా మనం మందులను వాడేటువంటి స్థితిలోకి వచ్చేసాం. పూర్వము ఆ స్థితి లేదు. వాళ్ళు ఎందుకు యోగా చేసేవాళ్ళు. యోగా అంటే మనలాగా ఒక పట్ట కొనుక్కునో దాని మీద పొద్దున కాసేపు ఇట్లా వ్యాయామం అలా చేయలేదు. వారి పనినే యోగం కింద భావన చేసి, వారి పనినే ఏ పని చేస్తే దాని యందు ప్రేమగా చేసేవాళ్ళు. గారెల పిండి రుబ్బేటప్పుడు రోట్లో నా కొడుకు బాగా తినాలి, ఇది చక్కగా నలగాలి, నా భర్త చక్కగా అని ఆడవాళ్ళు చక్కగా రుబ్బుతూ ఉండి అది నూనెలో వేస్తే నూనె పీల్చకుండా ఉండేటువంటివి గారెలప్పుడు 25 గారెలు తినేవాళ్ళు ఒక్కొక్కళ్ళు. ఆ తినటం అనేదే, తినిపించడం అనేది వీళ్ళ గొప్పతనం. అది యోగం. అవతల వారి చేత ఎక్కువగా తినిపించే శక్తి వీళ్ళకి లభించింది. అంటే ఏమిటి ఇక్కడ? ప్రేమ, మధుర భావన, ఆనందమైనటువంటి పని. ఆ పని లోపల వీరు ప్రవేశించారు. వీరి ఆత్మ కూడా ఆ పని లోపలికి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవటం మూలకంగానే ఇంత శక్తి వాళ్ళకు లభించింది. ఎప్పుడైతే మనం అందుకునే కృషితో నాస్తి దుర్భిక్షం, మీరు ఎంత కృషి అయితే చేస్తారో అంత మీకు దాని ఫలితం లభిస్తుంది. ఇక్కడ కృషి ఏంటి? ఆ తల్లి ఏం చేసింది? అది బాగా తినాలి నా పిల్లలు అనేటువంటి భావన, యద్భావం తద్భవతి. ఆ భావన ఎప్పుడైతే దాని మీద దృష్టి పెట్టిందో, ఎప్పుడైతే అది చేసిందో, అది చేయగానే అందరికీ కూడా తినాలనిపించింది. ఇప్పుడు 2 గారెలు తింటే నూనె వస్తువు కదండి, వద్దండి అని అంటున్నాం మనం. 2 పూరీలు తింటే వద్దండి అంటున్నాము. కాస్త గట్టిగా ఉప్మా తినాలి అంటే అబ్బా ఉప్మానా రోజు అంటున్నాము. ఇడ్లీ తింటే శనగ పచ్చడి లేకుండా తినాల్సి వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా మనకి ప్రకృతిలో లభించేటువంటి, భారతీయ సనాతన ధర్మంలో ఏవైతే ఉన్నాయో ఆ ప్రకృతిలో లభించేటువంటి పదార్థాలన్నీ మనం వదులుకుని నిల్వ చేసుకునే పదార్థాలను అద్దెకు తెచ్చుకుని దాన్ని తిని శరీరాన్ని పాడు చేసుకుంటున్నాము. అది పాడు చేసుకుండా ఉండటానికే పత్రి గారు శాకాహారాన్ని స్వీకరించండి అని ప్రచారాన్ని మొదలెట్టారు. శాకాహారం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. చక్కగా గుమ్మడికాయ తినేవారు పులుసులో వేసుకుని. ఇప్పుడు గుమ్మడికాయ అంటే ఇంటికి కట్టడానికి మాత్రం ఉపయోగిస్తున్నారు, తింటలేదు. గుమ్మడికాయ వలన మోకాళ్ళ జబ్బులు రావు. పూర్వం బామ్మగారు కూడా కింద కూర్చుని తాతగారికి అన్నం పెట్టిన తర్వాత ఆ బయట ఒక పిల్లర్ లాగా ఉండేటువంటి దూలాన్ దగ్గర కూర్చుని కిళ్ళీ కడుతూ తాతగారికి అందిస్తూ ఉండే తమలపాకులు కట్టి ఆవిడ శుభ్రంగా కాళ్ళు చాపుకుని మనవడికి ఎప్పుడు పెళ్లి చేయాలి, అప్పట్లో చిన్నగానే పుట్టేవాళ్ళు కదా వయసులో, అన్ని ఆలోచనలు వాళ్ళు చేసేవాళ్ళు. దానికి కావాల్సింది ఆవిడ తాతయ్య గారి దగ్గర నుంచి ఆ మనవడికి ఎలాగా, మనవరాలకి ఎలాగా, అంటే ఏమిటి, ప్రేమ భావన, వాళ్ళ యందు దృష్టి, ఆ రెండు కలిస్తేనే చక్కగా ఉమ్మడి కుటుంబం. అప్పట్లో ఆనందమైనటువంటి ఉమ్మడి కుటుంబం ఉన్నది, ఇప్పుడు లేదు. దీనికి కావలసింది ఏమిటి? మనం చేయవలసింది సద్గురువుని ఆశ్రయించటం, సద్గురువు చెప్పిన నియమాన్ని పాటించటం. ఆ పాటించడమే యోగా. పాటించిన తర్వాత వచ్చే ఫలితం ఏదైతే ఉన్నదో అది యోగం. కృష్ణుణ్ణి ఎందుకు యుద్ధం చేయాలి అని అడిగాడు అర్జునుడు. ధర్మాన్ని నిలబెట్టడానికి. నేనే చెయ్యాలా? నీ దగ్గర శక్తి ఉంది కదా, చేయవచ్చు కదా. లేదు నాయన, ఎవరికి బాధ అయింది ఇప్పుడు? పాండవులకి ఎవరి వలన బాధ అయింది? కృష్ణుడి వలన కాలేదు కదా. అందుకని మరి నేనెలా చేస్తాను? నీకు ఎవరి నుంచి అధర్మమైనటువంటి ప్రక్రియ నీకు సంభవించిందో, నీ రాజ్యానికి సంభవించిందో, నీ ఇంటి గృహిణికి సంబంధించిందో అది నీవు మాత్రమే చెయ్యాలి. తద్వారా ధర్మాన్ని నీవే నిలబెట్టాలి. ఎవరి చేత అయితే అది చేయించాలనుకున్నాడో అది చేశాడు కాబట్టి అక్కడ యోగం అయింది.
అందుకనే మీరు భగవద్గీతను కనుక పరిశీలన చేసినట్లయితే ప్రతిదీ యోగం కింద భక్తి యోగము, అక్కడ రాజయోగము. రాజయోగం ఏంటి? మనకి రాగానే పెద్ద రాజులాగా మనకి ఏదో మెడలో నగలు పెట్టుకోవటమో అప్పుడు సినిమాల్లో చూపించినట్టుగా రాజుల్లాగా ఉండటం కాదు. రాజయోగము అంటే లేనప్పుడు నువ్వు ఎట్లాగైతే ఉన్నావో ఉన్నప్పుడు కూడా అలా ఉండటమే రాజయోగం. అంతేగాని డబ్బులు బాగా వచ్చినాయి అని చెప్పేసి విర్రవీగి ఏరా ఒరే అరే అని మాట్లాడటం యోగం కాదండి. సహజంగా లక్ష్మీదేవి వచ్చిన తర్వాత చాలామందికి కోపం పెరుగుతుంది. లక్ష్మీ నామావళిలో ఒకటి ఉన్నది, క్రోధ సంభవాయ నమః. అమ్మవారు ఎక్కడ పుట్టిందండి? క్రోధం నుంచి పుట్టింది. ఎవరి క్రోధము? ఇటు దేవతలకి అటు రాక్షసులకి. పాలకడలి చిలికేటప్పుడు ఏంటి అమృతం నేను తీసుకోవాలని ఒకళ్ళు, నేను ఇద్దరి మధ్య కోపం నడిచింది. ఆ కోపానికి ఒక పాముని వాళ్ళు అడ్డుగా పెట్టుకున్నారు. దానిలోంచి పుట్టింది. అందుకని క్రోధంలోంచి పుట్టింది. అందుకనే డబ్బు ఉన్నోళ్ళకి కోపం ఎక్కువ అని అంటారు లోకంలో. కాబట్టి డబ్బు రాగానే రాజయోగం కాదు. డబ్బు వచ్చినా కూడా నీవు నేల మీద నిలబడి ధర్మ కార్యక్రమానికి ఉపయోగించడమే రాజయోగము. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయాలన్నీ కానీ, మనం చూస్తున్నటువంటి అన్నదాన సత్రాలు కానీ, మనం ఎవరన్నా డబ్బులు వచ్చిన తర్వాత ఇచ్చి కట్టించామండి ఎక్కడన్నా? పూర్వకాలం మన పెద్దలు, మన వంశంలో మూల పురుషులు, రాజులో కట్టించినవే మనం ఇప్పటికీ కూడా ఆనందంగా అనుభవిస్తున్నాం. అలా ఎందుకు అలా నిలిచిపోయింది? వాళ్ళు భగవంతుడితో వాళ్ళ యొక్క ఆత్మని భగవంతుడితో పరమాత్మతో ఐక్యం చేసుకున్నారు. అందుకని వారికి గుర్తుగా భగవంతుడు ఇవాళ కూడా వాళ్ళ పేరు మీదన ఆ దేవాలయం అలా అభివృద్ధి చెందేటట్టుగా చేశాడు. వారు కట్టిన సత్రాన్ని కూడా ఆ విధంగా పేరు వచ్చేటట్టుగా చేశాడు. అది యోగం అంటే భగవంతుడితో భక్తుడు మమేకం అవటం, ఆయన లోపల కలిసిపోవటం. ఎలా కలిసిపోతాము? ఇప్పుడు చూడండి, ఇందాక మనకి క్లారినెట్ వాయిద్యం వాయించారు సంగీతకారులు. అప్పుడు మనకు కూడా డ్యాన్స్ వేయాలి అనిపిస్తుంది, నృత్యం చేయాలి అనిపిస్తుంది. అంటే ఏమిటి? ఇక్కడ సంగీతం పాడుతుంటే అక్కడ కాలో చెయ్యో ఏదోటి మనం ఇట్లా ఇట్లా అంటూ ఉంటాం. అది యోగం. ఇద్దరిది కలయికే యోగం. అది ఒక నృత్యంలో కలవచ్చు, ఒక సంగీతంలో కలవచ్చు, భక్తిలో కలవచ్చు, అమృతమైనటువంటి ఆనందమైనటువంటి పుత్రిక వాత్సల్యంతో కూడా కలవచ్చు. కానీ కలిసిన దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాడు మానవుడు ఈ రోజుల్లో. ఆ నిలబెట్టుకోవటమే చాలా కష్టం. వచ్చిన యోగాన్ని అందుకనే ఈ రోజుల్లో రాజులు ఎక్కువ కాలం పరిపాలన చేయటంలా. 5 సంవత్సరాలకు ఒకళ్ళు దిగిపోతున్నారు. పూర్వం రాజు ఎన్ని సంవత్సరాలైనా అలా పరిపాలన చేస్తూ తదనంతరం కొడుకుకి రాజపట్టాభిషేకం చేసేవాడు. అందుకని అప్పట్లో ఏంటి, వాళ్ళు రాముడి యొక్క చరిత్ర చూసుకుంటే రాముడు ప్రజల్లో మమేకమై ఉన్నాడు. పాండవుల యొక్క చరిత్ర చూసుకుంటే ప్రజలలో మమేకమై ఉన్నారు. అంటే ఏంటి, రాజు పరిపాలించేటువంటి స్థానంలో ఉన్నప్పటికీ కూడా తన యొక్క రాజ్యములో ఉండే ప్రతి ఒక్కడు కూడా నేనే అనే భావనతో ఉండి ఇద్దరం కలిస్తేనే ఎక్కడ తప్పు జరిగినా నేను తెలుసుకుని ఆ తప్పుని సరిదిద్దగలిగినప్పుడే నేను నిజమైన రాజుని, అప్పుడే నాకు ఈ యోగం ఉన్నట్లు లెక్క, లేకపోతే లేనట్లు లెక్క అనే భావనతో వారు ఉన్నారు. కాబట్టి ఈ రోజుకు కూడా రామరాజ్యం అనే పదం నడుస్తోంది. కాబట్టి అలాగా రాముడు ఎట్లా మమేకమై ఉన్నాడు? ఎక్కడో ఒకళ్ళు మన ఇంట్లో మనుషుల గురించి మాట్లాడితే నేను ఈ సింహాసనం మీద కూర్చోకూడదు, దానికి సమాధానం లభించేదాకా నేను ఇక్కడ ఉండకూడదు. ఇక్కడ ఉన్నాను అంటే ఏంటి, నా ఇంటి మనిషి యొక్క జాగ్రత్త నేనే చేసుకుని తప్పు జరిగినా కూడా ఒప్పని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేనే నిదర్శనంగా, లేకపోతే ముందు తరాల వాళ్ళు అలాగే ఉండి రాజుగారి మీద కూడా తప్పు వచ్చినా కూడా ఆయన ఏం పక్క సీటు జరగలేదు కదా, ఆ కుర్చీలోనే కూర్చున్నాడు కదా, కాబట్టి నేను కూడా ఇప్పుడు నా ఇంట్లో పిల్లవాడో పిల్లో తప్పు చేసినా కూడా ఈ పదవి నేను వదలక్కర్లేదు అనేటువంటి ఆలోచనతో ఉంటారని చెప్పి ఆలోచన రాకుండా అప్పుడే త్రేతాయుగంలోనే రాముడు ఆలోచన చేసి తన ఇంటి ఇల్లాల మీద ఒక మాట వస్తే అది నిజమో అబద్ధమో తెలియలేదు, తెలియటానికి 1 సంవత్సర కాలం పట్టింది, అది వేరే విషయం. కానీ వెంటనే సింహాసనం నుంచి దిగిపోయాడు. అది యోగం. ఎందుకు? వాళ్ళతో మమేకమై ఉండాలి. ప్రజలతో మమేకించినప్పుడు వారి లోపల జరిగినటువంటి దానిలో ఏమిటి అని తెలుసుకోలేనప్పుడు ఈ యొక్క స్థానంలో నేను ఉండకూడదు. కూర్చుంటారు, మీరు ధ్యానం చేస్తారు, మీకు ఈ ముక్కు మీద ఈ చివరి కొనన మీ యొక్క చూపుని నిలబెట్టాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకో తెలిసిన అసలు ఇక్కడ చూడటానికి నిజంగా ఇప్పుడు చాలామంది అమ్మలు నుదుటిన కుంకం పెట్టుకోవటం లేదు.
చెబితే బాధ, చెప్పకపోతే మాకు బాధ. పసుపు కుంకుమరాళ్ళు, పసుపు కొమ్ములు కుంకుమరాళ్ళుతో తయారు చేయబడిన ద్రవ్యాన్ని ఈ రెండు కనుబొమ్మల మధ్య నెయ్యి రాసి దాని దగ్గర ఈ కుంకాన్ని పెట్టాలి. అప్పుడు అది ఎరుపు రంగులోకి వస్తుంది. కుంకుమ రాళ్ళు అని మనకి గ్రీను ఈ కార్పెట్ రంగుతో ఉండేటట్టుగా మెరుస్తూ ఉంటుంది. అది ఆ రాళ్ళు గుంటూరు జిల్లాలో దొరుకుతాయి ఎక్కువగా. దాన్ని పసుపు కొమ్ములతో దంచాలి. దంచినప్పుడు అది రంగు మారుతుంది. ఎరుపు రంగు, మెరూన్ రంగు అంటాం ఇంగ్లీష్లో. అది మారుతుంది. దాన్ని ఇక్కడ ధరించాలి. ఇక్కడ ఏమున్నదండి? ఆజ్ఞ చక్ర, ఆజ్ఞని ఇస్తూ ఉంటుంది. ఈ ఆగ్నేయ చక్ర దగ్గర మనం బొట్టు పెట్టుకున్నప్పుడు ఈ లోపల స్వేద రంధ్రాల్లోంచి ఈ మన గొంతు దగ్గర ఉండేటువంటి థైరాయిడ్ అనే గ్రంథి ఉన్నది. ఇక్కడ ఇంగ్లీష్లో మీకు అర్థమవుతుంది. థైరాయిడ్ అనే గ్రంథి ఉన్నది. ఈ గ్రంథి దగ్గరికి ఆ హోల్స్లో స్వేద రంధ్రములలోంచి కొద్ది కొద్దిగా పసుపు యొక్క వాసన ఇక్కడికి వెళ్ళి ఈ థైరాయిడ్ గ్రంథి ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా సమానంగా ఉంచే స్థితిని ఈ కుంకుమ కాపాడుతూ ఉంటుంది శరీరాన్ని. ఇప్పుడు మనం కుంకాన్ని పెట్టుకోవట్లేదు, స్టిక్కర్లను పెట్టుకుంటున్నాం. స్టిక్కర్కి ఏముందండి? గమ్ము. ఈ గమ్ము శరీరం లోపలికి రకరకాలుగా మీకు చూడండి, స్టిక్కర్లు పెట్టుకున్న వాళ్ళందరి మొదటిన మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది, దురదలు పుడుతూ ఉంటాయి. తద్వారా ఏమవుతుంది? శక్తి లేకుండా అయిపోతుంది. అందువల్ల ఈ రోజుల్లో పసుపు అనేటువంటి పదార్థం ఈ గొంతు లోపలికి వెళ్ళటం పోవటం మూలకంగా థైరాయిడ్ పెరిగి ప్రతి ఆడపిల్లలు కూడా థైరాయిడ్, మగవాళ్ళకు కూడా థైరాయిడ్ వస్తుంది ఈ మధ్యకాలంలో. అంటే వ్యాధిని తెచ్చుకుంటున్నాం. భారతీయమైనటువంటి సనాతన ధర్మంలో మనం జన్మించి ఇంత గొప్ప దేశంలో పుట్టి లేనిపోయినటువంటి అలవాట్లకు దగ్గరయ్యి ఉండవలసిన అలవాటుని దూరం చేసుకుని రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాము. కాబట్టి ఇట్లాగా కొని తెచ్చుకోవటం మూలకంగా ఏమవుతుంది చూడండి, పసుపు వలన ఎంత ఉపయోగం ఉన్నది. థైరాయిడ్ అనే గ్రంథి సమానంగా ఉంటూ ఉంటుంది. థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. లేదా జీవితాంతం దానికి మందు వాడుతూనే ఉండాలి. ఇంకొక విషయం, ఈ బొట్టు ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? ఇక్కడకే ఎందుకు? మీరు స్నానం చేసేటప్పుడు, స్త్రీలు స్నానం చేసేటప్పుడు మీరు ముఖం మీద ఆ చెంబుతో నీళ్లు పోసుకున్నప్పుడు అది కరిగి, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇప్పుడు షింకు దగ్గర కడిగేసుకుంటున్నారు ఇట్లాగా. అలా కాదు, పూర్వం స్నానం చేసేటప్పుడు ఆ చెంబు నీళ్ళు ఇలా పోసుకున్నప్పుడు ఆ కుంకుమ నీళ్ళు ఇక్కడ ఈ ముక్కు కొసర దగ్గరకు వచ్చి ఇక్కడి నుంచి ఈ గుండె మీద పడేవిటండి. ఎప్పుడైతే ఈ నీరు ఇలా పడుతుందో నీ భర్తని నీ శరీరం లోపల ఐక్యం చేసుకుంటున్నావు. ఆ రోజుల్లో ఏ మగవాడు ఇంకొక ఆడదాని వైపు చూడలేదు. ఎప్పుడైతే నీ భర్తను నీలో ఐక్యం చేసుకుంటున్నావో నీ భర్త యందు ప్రేమ ఉండి, నీ భర్త యందు అమృతమైన వాత్సల్యం ఉండి, ఆ భర్త గురించి అనేకమైనటువంటి ఆలోచన చేత అమృతంగా నువ్వు పెట్టిన ఆహారం పచ్చడి మెతుకులైనా కూడా అమృతంగా పనిచేసి, అయ్యో నేను తప్పు చేస్తే ఇంట్లో నా భార్య బాధపడుతుంది, నా పెళ్ళాం బాధపడుతుందని వాడు కూడా చప్పున చెడు పని చేసేటువంటి వాడు కాదు. ఇప్పుడు ఏమైంది? నా మొగుడు గోడ ఎక్కి బాత్రూంలో గోడల నిండా ఉంటున్నాయి. గోడ మీద ఇంకో స్టిక్కర్ తీసుకుంటారు బాత్రూమ్ నుంచి వచ్చేటప్పుడు. అంటే అక్కడ పెట్టిన స్టిక్కర్ ఎవరిదో, వీళ్ళ స్టిక్కర్ వీళ్ళు తీసుకోరు. మీరు బాగా గమనించండి. అంటే ఎంత పాపం జరుగుతోంది ఇక్కడ. అందువలన ఈ రోజుల్లో సంసారాలు నిలవటం లేదు. అప్పట్లో యోగం, అదే చెప్తా, ఈ పసుపు కుంకుమతో కలయిక నీ హృదయం మీద పడినప్పుడు ఒకసారి ఆ స్త్రీమూర్తి తండి, మగవాళ్ళలో అన్న తప్పుడు బుద్ధి వస్తుందేమో కానీ స్త్రీలలో రాదు. ఒకసారి భర్త అనే భావన ఈ హృదయంలో ముద్రింపబడిందంటే చాలా పరమ పవిత్రంగా భావిస్తుందిటండి ఆ భర్తని. అలాంటి స్త్రీమూర్తులు ఈ భారతీయమైనటువంటి సనాతన ధర్మాన్ని దూరం చేసుకుంటున్నారనేదే మా బాధ. యోగాన్ని పొందలేకపోతున్నారు. అమ్మవారు లాంటి యోగాన్ని మీరు పొందలేకపోతున్నారు. మీరు సాక్షాత్తు అమ్మవారులే, మీ శక్తి మీకు తెలియటం లేదు. మీరు సున్నాగా ఉండిపోతున్నారు. 10 అవ్వాలి అంటే మీ పురుషుడి దగ్గర మీరు గట్టిగా నిలబడాలి. ఈ గట్టిగా నిలబడేటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? పూర్వం అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేసేవారు? ఎక్కడన్నా వెళ్ళి భర్త చెప్పినటువంటి మాటని జవదాటకుండా పాటించేవారు.
వారు పెద్దలు చెప్పినటువంటి మాటని జవదాటకుండా పాటించేటువంటి వారు. అంతేగాని ఎక్కడికి వెళ్ళి నేర్చుకునేవారు కాదు. అది చేయలేకపోవటం మనం ఈ రోజుల్లో చేసుకున్నటువంటి మన చేతులతో మనం చేసుకున్నటువంటి కర్మ. మగవాళ్ళు కూడా పూర్వం బొట్టు పెట్టుకునేటువంటి వారు. తర్వాత రాను రాను కాలంలో ఇంకొక విషయం చెప్తున్నా, మగవాళ్ళు పిలక ఉండేది. పిలకలోంచి శక్తి, సూర్యుడి యొక్క శక్తి, గాయత్రీదేవి శక్తి పిలకలోంచి ఈ ఈ యొక్క శిరస్సుకు అందేది. శిరస్సులో ఏమున్నదండి? మేధస్సు. ఆ మేధస్సు లోపలికి ఆ శక్తి ప్రవేశించినప్పుడు వీడి పని సవ్యంగా చేస్తూ ఉండేవాడు. ఒక ప్లాన్ చేశాడు అంటే, ఒక కార్యక్రమం గురించి చక్కగా ఇవాళ రోజున ఇక్కడ సత్యధ్యాన కేంద్రం వాళ్ళు, శ్రీనివాస సత్యధ్యాన కేంద్రం వాళ్ళు ఇక్కడ ఒక మంచిగా ప్లాన్ చేసి మీ అందరికీ కూడా ఇంతటి చక్కని రమ్యమైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు తెలుసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నారు అంటే, వారి యొక్క మెదడు లోపల, మేధస్సు లోపల దైవిక శక్తి వెళ్ళగలిగింది. ఆ వెళ్ళటమే యోగం. వారు గురువులు చెప్పినటువంటి పత్రిజీ గారి దగ్గర నుంచి, ఎవరైతే గురువుల దగ్గర నుంచి నేర్చుకుని ఉన్నారో ఆ ధ్యానాన్ని వాళ్ళు, శ్వాస మీద ధ్యాస, దీని యొక్క లక్ష్యం, ముఖ్యంగా లక్ష్యం శ్వాస మీద ధ్యాస. అంటే పూర్వీకులు శ్వాసను ఎక్కువగా తీసుకునేవారు కాదు. నిజంగా చెప్పాలంటే ఋషులు ఎవరు కూడా శ్వాసను ఎక్కువసార్లు పీల్చుకునేవాళ్ళు కాదు, బంధించేవాళ్ళు. ఒకసారి తీసుకున్నటువంటి గాలిని లోపల బంధించి చాలాసేపు అలాగే ఉంచుకుని తర్వాత బయటికి పంపించేవాళ్ళు. ఉచ్ఛ్వాస, నిశ్వాస. నేను మీకు అర్థమయ్యే భాషలో చెప్పదలుచుకున్నాను. నేను ఇక్కడ కూర్చున్న సంస్కృతం చెప్పాను అనుకోండి, మీకు తెలియకపోవచ్చు కొన్ని పదాలకు అర్థాలు. అందుకని మీకు అర్థమయ్యే ఒక్కసారి లోపలికి తీసుకున్న గాలిని అలా బంధించేవారు. ఆ బంధించడం ఎలాగా? చక్కని శరీరాన్ని నిటారుగా ఉంచడం. షట్చక్రాలన్నీ కూడా నిటారుగా ఉండాలి. షట్చక్రాలన్నీ కూడా నిటారుగా ఉండాలి. పీల్చినటువంటి లోపలికి వెళ్ళినటువంటి చక్కని ప్రాణమైనటువంటి వాయువు కింద దగ్గర దాకా వెళ్ళాలి, పైనుంచి కింద దాకా వెళ్ళాలి. మళ్ళీ కింద నుంచి పైకి వచ్చే సమయంలో ఎక్కువసేపు వారు బంధించి పెట్టేవారు. అలా బంధించి వారు శ్వాసను ఉంచగలిగారు కాబట్టి వాళ్ళు 200 సంవత్సరాలు బతకగలిగారు. ఆ 200 సంవత్సరాలు ఎలా బతకగలిగారు? మనలాగా వాళ్ళకి శరీరము నడవలేని స్థితిలో లేదు, చక్కగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎలా వచ్చింది? యోగా సాధన చేసేవారు. ఎందుకంటే శరీరానికి ఎప్పుడూ కూడా పరిశ్రమ అవసరం. మీరు రోజు తినేసి కూర్చోండి కదలకుండా, మీ కాలు కూడా మీకు లేవలేని స్థితిని కల్పిస్తుంది, మీ చెయ్యి కూడా మీకు లేవలేని స్థితిని కల్పిస్తుంది. వారి పరిశ్రమ చేసేవారు, శరీర పరిశ్రమ చేసేవారు. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం? శరీర పరిశ్రమ చేయటం లేదు. వారు చక్కగా చల్లని అడవులలో, చక్కని మంచి వృక్షాల సన్నిధిలో ఉండేవారు. మంచి వృక్షాలు అంటే ఏమిటి? పారిజాతము, రావి చెట్టు, మేడి చెట్టు, బిల్వ చెట్టు, ఇలాంటి వృక్షజాతికి సంబంధించి ఇవన్నీ ఏమిటి? వేప చెట్టు. మిగతా చెట్లన్నీ కూడా మీకు ప్రాణవాయువుని ఎక్కువ ఇవ్వండి. ప్రాణవాయువుని ఇచ్చేవన్నీ కూడా దేవతా వృక్షాలు. ఆ దేవతా వృక్షాలు ఏవి? రావి చెట్టు, మేడి చెట్టు, వేప చెట్టు, జిల్లేడు చెట్టు, ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. దానిలో మన వినాయక చవితికి పత్రికి సంబంధించిన చెట్లన్నీ కూడా ఆక్సిజన్ని, మనకి ప్రాణవాయువుని బాగా ఇస్తూ ఉంటాయి. అందుకనే పిల్లలు వినాయకుడి పండుగ అంటే ఆ పిల్లల్నే ఎక్కువగా పంపించేవాళ్ళు. ఆ పత్రి కోసుకుని రావటం మూలకంగా పిల్లలకి రకరకాలైన వ్యాధుల నుంచి దూరం చేయటానికి ఒక్కొక్క పత్రము ఒక్కొక్క రకమైన వాసన వచ్చేది. ఆ వాసన పీల్చడం మూలకంగా ఈ చిన్నపిల్లలకి చిన్నప్పుడు వచ్చే జబ్బులన్నీ ఆకులు తుంపడం ద్వారానే జబ్బులు సగం నయమైపోయేవి. ఇప్పుడు మనము మార్కెట్లో కొనుక్కుంటున్నాం. ఇంకా మీకైతే ఈ పల్లెటూళ్ళలో ఉన్నారు కాబట్టి కాస్త 4-5 చెట్ల పేర్లన్నా తెలుసు, కోయించుకుంటారు. మాకు హైదరాబాద్లో అయితే కనుక వాడు ఏం ఆకులు అమ్ముతాడో తెలియదు. క్రోటన్ మొక్కలన్నీ మాత్రం వినాయక పత్రిలో ఉంటాయి. క్రోటన్ మొక్కలే అచ్చంగా ఉండేది. దానిలో మామిడాకు ఒకటి కనిపిస్తుంది. అన్నీ క్రోటన్ మొక్కలే. క్రోటన్ మొక్కల వలన మనకి ఈ ఊపిరితిత్తుల సమస్య వస్తుంది, స్కిన్ వ్యాధులు వస్తాయి, చర్మ వ్యాధులు వస్తాయి. ఒక్కొక్క క్రోటన్ చెట్టుకు ఒక్కొక్క రకమైన వ్యాధి ఉన్నది. మనం జాగా బాగుంది, మంచిగా మీకు చిన్న చిన్న ముద్ద పింక్ కలర్ పూలు పూస్తూ ఉంటాయి. ఇంత కొమ్మ పెట్టినా కూడా బతుకుతుంది అది చెట్టు. పల్లెటూళ్ళలో ఎక్కువగా కనిపిస్తాయి. అది కూడా చర్మ వ్యాధిని ఇస్తుంది. చూడటానికి పింక్ కలర్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనం విసర్జన చేసుకున్నాం.
అంటే భగవంతుడిచ్చిన యోగాన్ని, భగవంతుడిచ్చిన శక్తిని, మాకొద్దు నీ శక్తి, మేమే గొప్పవాళ్ళము, మాకే అన్నీ తెలుసు, మాకు అన్నీ ఇతర దేశాల నుంచి మేము తెచ్చుకుంటాము అని మన శరీరాన్ని ఒక పనికిరాని డస్ట్బిన్ లాగా తయారు చేసుకుంటున్నాము ఏ రోజుకి ఆ రోజు. అప్పటి నుంచి ఏమైంది, భగవంతుడు మన శరీరాన్ని విడిచి వెళ్ళిపోతున్నాడు. పూర్వం ఆ సందులో ఎవరైనా మరణించి ఉన్నట్లయితే ఆ సందులో వాళ్ళందరూ భోంచేయకుండా ఉండేవారు. అది నియమం. ఇప్పుడు శవాన్ని, అయ్యో వాళ్ళ ఇంట్లో ఎవరో చనిపోయారు అంటే పలకరించడానికి పెడితే కూల్ డ్రింకులు ఇస్తున్నారు. ఎంత మారిపోయిందో. అదేమనంటే ఏమండి షుగర్లు బీపీలు కదండి, వాళ్ళే చెప్తున్నారు. అసలు అక్కడ ఉండంగా వారు చనిపోయినందుకు పిల్లలకి బాధ లేదు, వెళ్ళి పలకరించే వాళ్ళకి ఏంటంటే ఏదో పలకరింపుగా వెళ్ళకపోతే రేపొద్దున మళ్ళీ మనం రాలేదని ఫీల్ అవుతారని పెడుతున్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది మీరు చూడండి, యోగా లేదు, యోగం లేదు, యోగా లేదు, యోగం లేదు. ఇవి రెండూ లేకపోయేసరికి పితృదోషాలు ఆ ఇంట్లో ఎక్కువ వస్తున్నాయి. పితృదోషాల వలన పెళ్ళిళ్ళు జరిగినా సంతానోత్పత్తి కలగటం లేదు, ఒకవేళ కలిగిన ఎక్కువ కాలం ఉండటం లేదు, ఉన్న పిల్లలకి సరిగ్గా చదువులు రావటం లేదు, వచ్చిన అన్యోన్య దాంపత్యం బాగుండటం లేదు. ఎక్కడో ఒక చోట ఈ దోషం కొడుతూనే ఉంది. ఎందుకు? యోగము లేదు, యోగా లేదు. అంటే ఏంటి? శారీరకంగా నేను ఏ పని చెయ్యాలి, ఏ పని చేయకూడదు అనేది యోగా ద్వారా తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ యోగా ద్వారా తెలిసిందో యోగం ఏర్పడుతుంది. ఇక్కడ ఏదీ లేదు, లేకపోయేసరికి ఏమైపోతుంది, మనం అజ్ఞానంగా తయారవుతున్నాం. కాబట్టి మనం ఆలోచన చేయాలి, ఏది చేస్తే మంచిది, ఏది చేస్తే మన ఋషులందరూ కూడా ఇవాళకి కూడా మనం పలానా ఋషిగారు పలానా అమ్మవారిని సాధన చేశారు. వశిష్ఠ భగవానుల వారు ఒకసారి ప్రాగ్జ్యోతిష్యపురము, సంస్కృతంలో ప్రాగ్జ్యోతిష్యపురం, ఇప్పుడు కలకత్తా పరిసర ప్రాంతం అంతా కూడా ప్రాగ్జ్యోతిష్యపురం. ఒకప్పుడు అక్కడ నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు పరిపాలిస్తూ ఉండేవాడు. పరిపాలిస్తూ ఉండగా ఈ వశిష్ఠుల వారు అక్కడ కాళికాదేవి ఉన్నది, ఆవిడే ఇప్పుడు కామాఖ్య, కలకత్తా కాళీ, ఇవన్నీ ఆ ప్రాంతంలో ఇంత శక్తి ఉంది, ఒకసారి అమ్మవారి దర్శనానికి వెడదాము అని చెప్పి వశిష్ఠుల వారు బయలుదేరి వచ్చారటండి. అక్కడ ఆ రాజు రాక్షసుడు, వాడి బుద్ధి మారిపోయింది. ఎందుకు? స్త్రీల యందు మమకారం, స్త్రీల యందే నిరంతరము వ్యామోహం, స్త్రీల యందే నిరంతరం చింతన, నిరంతరం మనసు బుద్ధి చిత్తం అన్నీ స్త్రీ యందే ఉన్నాయి. కామము చేత బంధింపబడి ఉన్నాడు. అయ్యా ఎవరో వశిష్ఠ భగవానుల వారు వచ్చారట అని భటులు వెళ్ళి చెబితే అన్నాడంటండి. అనేసరికి వాళ్ళు ఏమి చెప్పలేక, అయ్యా మా రాజుగారు ఏమి మీకు దర్శనం ఇవ్వమని చెప్పి తాళాలు తీయమని చెప్పలేదు, కాబట్టి మీకు మేము దర్శనం ఇవ్వలేము అని చెప్పారటండి. నేను వస్తే నాకు దర్శనం ఇవ్వని ఈ అమ్మవారు ఈ ప్రదేశంలో ఉండటానికే వీల్లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి శాపం పెట్టాడు ఆ రాజ్యానికి. అక్కడి నుంచి వెళ్ళిపోయింది, చైనా వెళ్ళిపోయింది. ఆవిడ పేరే చీనా కాళీ. ఎలా వచ్చిందండి ఆయనకి అక్కడి నుంచి అమ్మవారిని వెళ్ళిపోమంటాం? యోగం పొందాడు కాబట్టి, యోగిగా ఉన్నాడు కాబట్టి, యోగ సాధన చేశాడు కాబట్టి, ఒక ధ్యానం చేశాడు, ఒక శాకాహారాన్ని స్వీకరించాడు. మీకు ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఆయన మాటే మంత్రం. వెళ్ళిపోయింది. అక్కడ కూడా వెళ్ళిన తర్వాత ఆయనకి ఏదో బాధ అనిపించింది, ఇక్కడ కూడా ఉండద్దు, నువ్వు ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపో అన్నట్టండి. ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది చైనా నుంచి. అక్కడ కూడా వద్దన్నట్టండి, పాకిస్తాన్కి వచ్చింది చివరికి ఆ అమ్మవారు. హింగుళికా కాళీ, పాకిస్తాన్లో మీరు సాహసం అనే పిక్చర్ చూస్తే కనుక ఆ కొద్దిగా అక్కడంతా ఆ పాకిస్తాన్లో కాళికాదేవి మందిరాన్ని అంతటిని కూడా ఆ సాహసం సినిమాలో చూపిస్తారు. ఎలా ఈయన ఇక్కడి నుంచి అక్కడి నుంచి మొత్తం అంతా కూడా పంపించాడు అంటే అది యోగ సాధన ద్వారా ఆయన సాధించగలిగింది. దేవతలను కూడా అప్పట్లో ఋషులు, ఆయన మానవుడేగా, మనలాగనే 2 కాళ్ళు ఉన్నాయి, మనలాగనే 2 చెవులు ఉన్నాయి, మనలాగనే 2 కళ్ళు ఉన్నాయి, మనలాగనే 2 చేతులు ఉన్నాయి, మనలాగనే పొట్ట ఉన్నది. ఆయనకేం పెద్దగా ఏమి ఎక్కువేమి లేవు కదా. కాబట్టి ఇది మనం తెలుసుకోవాలి. అది ఎలా లభ్యమైంది? దేవత యొక్క అనుగ్రహానికి పాత్రులై దేవతతో యోగాన్ని పొందగలిగారు కాబట్టి, యోగ సాధన చేశారు కాబట్టి, ఆ ఫలితం అమ్మవారి దగ్గర నుంచి పొందారు కాబట్టి దేవతలను కూడా వారు శాసించేటువంటి పరిస్థితి వచ్చింది. ఎప్పుడైతే అక్కడి నుంచి అమ్మవారు వెళ్ళిపోయిందో
నరకాసుడికి మరణం సంభవించింది. మళ్ళీ ఆ మరణం కూడా ఎవరి చేతుల మీదుగా? ఆ అమ్మవారి చేతుల మీద, సత్యభామ చేత. ఎప్పుడైతే చెడు నశించిందో దీపం వెలిగింది. అందుకనే దీపావళి. మన పండగలన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఒక అర్థంతో ఉన్నాయి. అది ప్రతి పండుగ కూడా ఒక యోగ పండుగే. ప్రతి దానికి ఒక కార్యంతో ముడిపడి ఉన్నది. అది మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి మీరందరూ కూడా ఈ సన్నిధిలో ఉన్నారు అంటే, శ్రీ శ్రీనివాస సత్యజ్ఞాన ధ్యాన కేంద్రంలో మీరు ఉన్నారు అంటే, అది నిజంగా నేను చెప్పాలి అంటే కనుక, మరి మీరు ఇక్కడికి వచ్చి ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారో నాకు తెలియదు, కానీ తిరుమల క్షేత్రానికి దగ్గరగా ఉంటున్నారు. స్వామివారి వెనకాతలు ఉన్నారు. ఆ క్షేత్రానికి దగ్గరగా ఉన్న అంటే ఆయన మీద నుంచి వచ్చే గాలంతా మన మీదకి వస్తుంది. ఇది ఒక యోగం. కూర్చున్నందుకు మనకు యోగం వచ్చిందండి. ఇక్కడ వితౌట్ టికెట్, ₹1 ఖర్చు లేకుండా మనకు యోగం వచ్చింది. సత్పురుషుల దగ్గర నుంచి వచ్చేటువంటి గాలి ద్వారా, సత్పురుషుల దగ్గర నుంచి, సనాతనమైనటువంటి పుణ్యతీర్థాలు క్షేత్రాల దగ్గర నుంచి వచ్చేటువంటి ఒక చక్కని ప్రాణవాయువు ద్వారా మన బుద్ధి మారుతుంది. ఎలా మారుతుందో మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఇంతసేపు రోజు 3 రోజుల నుంచి ప్రవచనం వింటున్నారు. ఇవాళ 4వ రోజు. ఈ విన్న మాటలన్నీ విన్నంతసేపు మీకు బాగా అనిపిస్తాయి. కొంతమంది ఇక్కడ వినేసి ఒక చెవిలో వింటారు, ఒక చెవిలోంచి బయటికి పంపిస్తారు ఇంటికి వెళ్ళేసరికల్లా. కొంతమంది ఇక్కడ మధ్యలో ఉంచుకుంటారు, అది పాటిద్దాంలే అనుకుని పట్టుకెడతారు మధ్యలో ఉంచు నడినెత్తిన. ఇంటికి వెళ్ళేసరికి ఏమో రేపు పాటిద్దాం, ఎల్లుండి పాటిద్దాం, అవటాలు ఎల్లుండి పాటిద్దాం అని తారీఖులను మారుస్తారు, కానీ పాటించరు. కానీ ఎవరో మీలో కొందరు మాత్రము దాన్ని గట్టిగా విశ్వసిస్తారు. ఆ విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా యోగం లభిస్తుంది. యోగం లభించకపోతే అక్కడ కొలువైనటువంటి చిన్నది వెంకటేశ్వర స్వామి భగవంతుడు కాదు, నేను ఆయన భక్తుడిని కాదు. అంత నిగూఢంగా ఉన్నటువంటి రహస్యాన్ని మీకు చెప్తున్నాను. ఆయన భగవంతుడు కాదు అని చెప్తున్నా. ఎందుకు మనం ఆయన పూజ చేస్తున్నాం? మనకి యోగాన్ని ఇవ్వటానికే ఆయన ఉన్నది. మీ పిల్లలు చిన్న చిన్న తప్పులు చేస్తే మీరు చంపేస్తారా? మందలిస్తారు. చిన్నప్పుడైతే ఏం చేస్తారు? నాన్న తప్పు, బుజ్జి, కన్నా అంటారు. ఇంకొంచెం పెద్దవాడైతే ఎరా తప్పు చేయి మాకు అంటారు. ఇంకొంచెం మాట వినకపోతే ఒక దెబ్బ వేస్తారు. ఇంకా పై వయసు వస్తే కూర్చోబెట్టి చెబుతారు, ఒక స్నేహితుడికి చెప్పినట్టుగా. కానీ చంపరు కదా. భగవంతుడు కూడా అంతే. మనల్ని చంపేవాడు భగవంతుడు కాదు. మనకి శాపాలు పెట్టేవాడు భగవంతుడు కాదు. మన కర్మ చేతనే మనకు దోషం లభిస్తోంది. సత్కార్యక్రమాలు చేయండి, సత్కర్మలు చేయండి, సత్ఫలితాలను పొందండి. పెద్ద తిరుపతిలో తీర్చలేని మొక్కు చిన్న తిరుపతిలో తీర్చవచ్చు. కానీ చిన్న తిరుపతి గురించి మొక్కుకున్న మొక్కు పెద్ద తిరుపతిలో తీర్చకూడదు. అంటే స్వామివారు ఇక్కడ ఎంత శక్తివంతంగా ఉన్నారు చూడండి. వారి మీద నుంచి మనకి ఎంత గాలి వచ్చి ఉంటుంది. వారి యొక్క స్థానంలో, వారి కొండ మీద మనం ఇక్కడ ఒక ధ్యాన సమాధి ముద్రలో మనం కూర్చునో, ఒక ప్రవచన ముద్రలో మనం కూర్చునో రమ్యంగా మనం వింటూ ఉంటున్నామంటే అది ఎంతటి భాగ్యం. మీ పూర్వజన్మ సుకృతం బాగుంది. ఆ సుకృతం బాగుండటం చేత శ్రీనివాస సత్య ధ్యాన కేంద్రం వాళ్ళ యొక్క ఇక్కడ పరిక్రమ ఎంతైతే వాళ్ళు కష్టపడ్డారో, వాళ్ళు ఎంతైతే శ్రమించారో వాళ్ళ ఫలితం మీ అందరికీ లభించాలంటే వచ్చి వెళ్ళిపోయినటువంటి కొత్త పెళ్లి కొడుకులాగా ఉండకూడదు. కొత్త పెళ్లి కొడుకు ఏం చేస్తాడు? పండగకి వస్తాడు, పప్పలన్నీ తింటాడు, పాయసం తింటాడు, బట్టలు పెట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. అలా ఉండకూడదు. బట్టను కట్టుకుని మళ్ళీ అత్తగారికి మామగారి దగ్గరికి వచ్చి ఆశీర్వచనం తీసుకుంటాడు. చూసారా? ఆ అత్తగారి ముఖంలో, ఆ మామగారి ముఖంలో ఆనందం కనిపిస్తుంది. నేను ఇచ్చిన బట్ట కట్టుకున్నాడు కదా నా అల్లుడు. అదే యోగం. చూడండి, చిన్న పరిశ్రమ ఏమిటి? మనం పెట్టిన బట్టలు మనం కట్టుకుని వాళ్ళ కంటికి చూపిస్తే ఎంతో ఆనందపడతారు. సరే, ఆ ఆనందమే ఆనంద యోగము. అంటే అది మనం తెలుసుకోవాలి. ఇంకా మీరు ధ్యానం చేస్తూ ఉంటారు. ఈ ధ్యానం చేసేటప్పుడు సోమవారం రోజు కనుక మీరు తెల్లని వస్త్రాలు కట్టుకుని చెయ్యండి. చాలా ఆత్మకు శాంతి కలుగుతుంది. ఈ ఆత్మకు శాంతి ఎప్పుడైతే వచ్చిందో శరీరానికి బరువు తగ్గినట్లు అవుతుంది. ఎప్పుడైతే శరీరం బరువు తగ్గిందో మనం భగవంతుడి సన్నిధికి చేరుకోవాలి అనేటువంటి ఆలోచన మొదలవుతుంది. ఎప్పుడైతే ఈ ఆలోచన మొదలైందో
ఏదో గురువు తారసపడతాడు, ఏదో ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. ఆ మంత్రం భగవంతుని సన్నిధికి మిమ్మల్ని తీసుకెడుతుంది. అదే మోక్షం, అదే యోగం, మోక్షయోగం. మోక్షం అంటే ఏమిటి? స్వర్గంలో కూర్చోవడం మోక్షం కాదు. స్వర్గం కూడా ఒక రకమైన సుఖమే. స్వర్గం వస్తే మోక్షం వచ్చినట్లు కాదు. ఈ శరీరము ఆ పరమాత్ముడిలో పూర్తిగా అంకితం కావాలి. ఈ ఆత్మ ఆ పరమాత్ముడితో, మీకు అన్నమయ్య సినిమాలో చూడండి, ఈ అన్నమయ్య శరీరం నుంచి ఒక జ్యోతి వెళ్ళిపోయి శ్రీవారిలో కలిసినట్టుగా, అదే స్వర్గము, అదే మోక్షము. అలా ఎలా జరుగుతుందండి? మేము చిన్నప్పుడు విజయవాడకు దగ్గరగా ఉన్న నున్న అనే ఒక పల్లెటూరు ఉంది. మా నాన్నగారికి ఒక గురువు గారు ఉండేవారు. ఆయన నృసింహస్వామి ఉపాసకులు. మా నాన్నగారు నన్ను ఒక రోజున ఆయన దగ్గర తీసుకెళ్ళారు. మా గురువు గారు దండం పెట్టు అని అన్నారు. నేను దండం పెట్టి కూర్చున్నాను. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నారు, గురు శిష్యులు. మా నాన్నగారు శిష్యుడు కాబట్టి ఆ గురువుగారితో మాట్లాడుతున్నారు. ఆయన పేరు మల్లికార్జునరావు గారు. ఆయన మాట్లాడుతుండగా ఆయనకి యోగం లభించింది. ఎంతటి యోగమో నేను చూసి చెప్తున్నాను. నేను ఇక్కడ శిరస్సు పగిలండి, ఆ మాట్లాడుతున్న ఆయన కూడా తెలుసో తెలీదో ప్రాణం పోతుందని అలాగా ఇక్కడ శిరస్సు పగిలి ఇలా రక్తం కారి ఇలా ఎడమ కంటి మీదకి వచ్చి ముక్కు మీద పడేదాకా మా నాన్నగారు ఆ పక్కన ఉన్న ఏంటి రక్తం వస్తుంది అని ఇట్లా చూసేదాకా కూడా అలా ఆయన ఇలా మా నాన్నగారు ఒళ్ళో పడిపోయారు. ఎంతటి యోగం అండి అది! ఆయన నృసింహస్వామిని ఆ విధంగా ప్రార్థన చేయకపోతే శిరస్సు పగిలి ఆ ఆత్మ ఇక్కడి నుంచి అంటే ఉన్నత స్థితిగా వెళ్ళటం అన్నమాట. ప్రాణం పోవటానికి కూడా రకరకాల యోగాలు ఉన్నాయి. పైనుంచి ప్రాణం పోతే రకరకాలైనటువంటి పుణ్యాలు చేసినట్లుగా చెప్తారు, కింద నుంచి ప్రాణం పోతే రకరకాలుగా చేసినట్టుగా చెప్తారు. నేను ఇప్పుడు ఆ మాట చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. అంటే ఉత్కృష్టం కావాలి, మనకి ఉన్నతి కావాలి, శుభం కావాలి. అశుభం వద్దు. ఈ అశుభం మన దగ్గరికి రాకుండా ఉండాలంటే నిరంతరము ధ్యానంలో ఆ భగవద్ దర్శనాన్ని మీరు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే, ధ్యానం వచ్చామా లేదా, చక్కగా మెత్తనే పరుపులు వేసారు మనకు పడుకుంటానికి అక్కడ హాల్లో, పడుకున్న మెత్తగా పరుపు బాగుంది, నీ పరుపు తెల్లగా ఉంది, నా పరుపు ఎర్రగా ఉందా, ఇదే మనం ఎక్కడికి పోయినా ఇదే గొడవ నడుస్తుంది. కానీ ఆ పరుపుల్లో కూడా పరమాత్ముడు ఉన్నాడు. ఆ పరమాత్ముడు ఒళ్ళో నేను పడుకుంటున్నానని ఆలోచన వచ్చిందనుకోండి, ఒకసారి ఆలోచన చేసి చూడండి, అది ఎంత ఆనందంగా కనిపిస్తుందో. మనం అది ఆలోచన చెయ్యాలి. అంటే ప్రతి వస్తువులోనూ అణువణువున భగవంతుడు ఉన్నాడు అని నమ్మాడు కాబట్టి భక్త ప్రహ్లాదుడు యొక్క తండ్రి ఆ కొడుకు మీద చేతబడి చేసినా చనిపోలేదు, విషం పెట్టినా చనిపోలేదు, కొట్టించినా పడి చనిపోలేదు, కొండల మీద నుంచి దొర్లిచ్చినా చనిపోలేదు. కాబట్టి ఇన్ని చేసినా కూడా భక్త ప్రహ్లాదుడు బతికే ఉన్నాడు అంటే ఆయన నారాయణుడితో ఆయన ఆత్మ డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది. ఎటువంటి కోడ్లు అవసరం లేదు, ఎవరి వయా మీడియా అవసరం లేదు. సీదాగా భగవంతుడి యొక్క పాద పద్మాలని ఆయన ఇక్కడ ముద్రించుకుని పెట్టుకున్నాడు చూసారా, అదే భక్తి యోగము. ఆ భక్తి యోగంలోకి మనం అందరం వెళ్ళటానికే పత్రి గారు ఇక్కడ ఇట్లా ధ్యాన కేంద్రాలు పెట్టి మళ్ళీ మనలో వచ్చిన అజ్ఞానాన్ని కడగటం. ఈ సభలన్నీ ఎందుకు పెడుతూ ఉంటారు? ఈ కార్యక్రమాలు ఎందుకు సంవత్సరానికి ఒకటో రెండు సార్లు అక్కడక్కడ ఆ ఊళ్ళల్లో ఈ ఊళ్ళో ఎందుకు పెడుతూ ఉంటారంటే, మనం బయటికి వెళ్ళిపోయేసరికి బయట సమాజంలో కొంచెం మాలిన్యము చేత, మాయ చేత మనం కప్పబడిపోతూ ఉంటాం. దీన్ని కడుక్కుంటూ ఉండాలి. చూడండి, స్నానం చేస్తే ఏమవుతుంది? శరీరం మీద దుమ్ము కడిగేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. మరి మనసు మీద ఉన్న దుమ్ము, మనసుకు పట్టినటువంటి చెడు, మనసుకు పట్టినటువంటి పాపకర్మం ఎట్లా వెళ్ళాలి? గురువు చెప్పినటువంటి మార్గము ద్వారా మనసుని మనము శుద్ధి చేసుకోవాలి. ఆ శుద్ధి జరిగినప్పుడే అది చక్కని యోగం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఈ స్వామివారి క్షేత్రంలో శ్రీ శ్రీనివాస ధ్యాన కేంద్రంలో చక్కగా ఇన్ని రోజుల కార్యక్రమంలో మీరు పాల్గొని మంచి విషయాలు తెలుసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. అవి ఇక్కడ వదిలేయకుండా మీ ఇంటిని కూడా ఒక శ్రీనివాసుడి యొక్క గృహంలాగా, మీ ఇంటిని కూడా ఒక ఆది మహాలక్ష్మి యొక్క గృహంలాగా మార్చుకోవాలి. మహిళామణులు ముఖ్యంగా స్త్రీలే దీనికి ప్రాముఖ్యత వహించాలి. స్త్రీ ఎక్కడైతే స్త్రీ కంకణం కట్టుకుంటుందో ఆ ఇల్లు చక్కని మహాలక్ష్మి గృహం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు కనుక కళ్ళు తెరవకపోతే మీ పిల్లలు మున్ముందు చాలా ప్రమాదాలు సంభవించే, ఎందుకంటే కలిపురుషుడు చాలా బలంగా ఉన్నాడు.
మాయ చేత కప్పబడి ఉన్నది ఇప్పుడు శరీరం అంతా కూడా. ఒక సినిమా వచ్చింది మొన్న ఈ మధ్యనే, ప్రతి ఒక్కళ్ళ నోట్లో చిన్నపిల్లాడిని కదిలించినా పెద్దవాడి దాకా ఒకటే మాట స్మరణం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఈ వేదిక మీద ఆ మాట చెప్పకూడదు, అంటే చెడును ఎక్కువగా చూపించేటట్టుగా ఆ మాట ఉన్నది. అదే ఒక రాముడు గురించి చెప్పమని చెప్పండి, ఆయన ఎవరండి, హూ ఈజ్ రామ అని అడుగుతున్నారు. అంటే ఏమిటి, దృశ్యము ద్వారా పాపము వీక్షణ కలుగుతోంది, చూపుల ద్వారా పాపం తెచ్చుకుంటున్నాం మనమే. ఏదైతే మీరు చూస్తారో ఆ చూసింది, అందుకనే చెడు వినవద్దు, చెడు చూడవద్దు, చెడు మాట్లాడవద్దు. కాబట్టి మనం ఈ గురువుల దగ్గర వచ్చినప్పుడల్లా మా అలాంటి వాళ్ళు అనేక మంది వస్తూ ఉంటారు, వెడుతూ ఉంటారు. దానిలో ఉన్న మంచి సారాంశాన్ని మనం గ్రహించుకుని మనం చేసేటువంటి ధ్యానంలో మనకు అది ఆ యోగం ఎట్లా ఏర్పడుతుందని చూసుకోవాలి. ఆ యోగం తెచ్చుకునే భాగ్యాన్ని మీరందరూ కూడా మళ్ళీ సంతుష్టులై ఆనందపారంతో ఆ భగవంతుడి యొక్క సాధనలో, ఆ భగవంతుడి యొక్క మోక్షయోగంలోకి మీరు అందరూ కూడా కొలువై ఉండాలని చెప్పి మా పీఠదేవత అయినటువంటి శ్రీ లలితా భువనేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో పాటు ఈ క్షేత్రదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం మీ అందరికీ కలగాలని చెప్పి, అలాగే శ్రీనివాస ధ్యాన కేంద్రం వారు మరిన్ని ఉత్కృష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ కూడా సన్మార్గంలో నడిపించే భాగ్యాన్ని వాళ్ళకు కూడా ఆ కమిటీ వాళ్ళందరూ కూడా కల్పించాలి ఆ భగవంతుడిని చెప్పి కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ సార్. మీ చక్కటి సత్యవంతమైన ఈ ప్రాపంచికమైన జీవితం ఎలా ఉంటుందో, మాయలో ఎలా మనిషి చిక్కుపోతాడో, విన్నట్టే వింటాడు, మళ్ళీ తెల్లారిపాటికి మామూలే. ఎంత చూస్తున్నాం ప్రాపంచికం అంతమాట. ఇది కలియుగ ప్రభావం అని సార్ చెప్పారు. ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి వచ్చి మరి చక్కటి ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఎన్నో విషయాలు అనుభవం ద్వారా చెప్పారు. ఏదైనా వినటం ఒకటే కాదు, శ్రవణం ఉండాలి, మంచి శ్రోతగా ఉండాలి. మంచి శ్రోతగా ఉన్నప్పుడు మాత్రమే ఎంతో కొంత ఆచరణలోకి వెళ్తుందన్నమాట. ఆచరణ లేని ఎన్ని ఉపన్యాసాలు విన్నా మళ్ళీ ఆ మాయలో కొట్టుకుపోతాడనమాట. కాబట్టి ఆచరణలో పెట్టేయాలి. ఒక మంచి మాట మనకు నచ్చింది అంటే మన జీవితాన్ని ఉన్నత వైపు తీసుకువెళ్ళటానికి ఆ యొక్క పదాలు, ఆ యొక్క వాక్యాలు, ఆ యొక్క భావాలు మనలో మార్పు తీసుకొస్తాయి అని ఎప్పుడైతే మనం విశ్వసించామో ఆ క్షణమే మనం వాటిని అమల్లో పెట్టినట్టయితే మనిషి ఉన్నతమైన జీవితానికి, ఆధ్యాత్మిక ప్రగతికి పునాది వేసుకున్నట్టు మనం భావించవచ్చు. మరి ఇటువంటి గురువులు ఎందుకు తీసుకొస్తున్నాం? కొన్ని లక్షల మంది చూస్తున్నారు. ఇక్కడ ఉన్న ఆడియన్స్ గురించి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక గురువుల ప్రవచనాలు ఈ రోజున ప్రపంచం అంతా కూడా మన పిఎంసి ఛానల్ ద్వారా కొన్ని లక్షల మంది ఇప్పుడు చూస్తూ ఉన్నారన్నమాట. అందరూ వినాలి, అందరూ ప్రేరణ కలగాలి, అందరూ ఆచరించాలి. అప్పుడే మరి గురువుల ప్రవచనాలైనా, ఇటువంటి యజ్ఞాలైనా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సంకల్పించిన శాఖార జగత్తైనా, ధ్యాన జగత్తైనా, పిరమిడ్ జగత్తైనా ఖచ్చితంగా సాధిస్తాము. థ్యాంక్ యూ స్వామీజీ, చాలా అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చారు. మీరు శిరు సత్కాన్ని స్వీకరించండి. సెంటర్ కూర్చోండి సార్. రమణి గారు, అన్నపూర్ణ గారు కూడా వేదిక మీద రావాలి. సీత గారు, గంగ గారు, అక్కడ ధ్యానం చేసిన గంగ గారు కూడా వేదిక మీద రావాలి.
శరణం